హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో అండి, ఈరోజు మనం మన క్లాస్లో న్యూ ఇండియా సమాచార్, సో ఈ మ్యాగజైన్ని మనం అనాలిసిస్ చేద్దామండి. సో ఇక్కడ మనకి మెయిన్గా మనం ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తామంటే ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈ మ్యాగజైన్ చదవడం వల్ల మనకి హిస్టరీ కవర్ అవుతుంది అండ్ పాలిటీ అండ్ ఎకానమీ, మెయిన్లీ మనకి ఎకానమీ అనేది మనకి చాలా చాలా కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దాట్ మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతూ అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత అంటే రిలీజ్ చేయబడుతుంది కాబట్టి మనం ఈ మ్యాగజైన్ని తప్పకుండా చదవాలి. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాగజైన్ అయితే చదువుతారనమాట. ఓకే, అండ్ గ్రూప్ 1 టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు కూడా ఈ మ్యాగజైన్ని ప్రిఫర్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి కంటెంట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా, సో దీని రివ్యూ అయితే మనం లాస్ట్ వీడియోస్లో చూసామండి. సో ఇప్పుడైతే మనము మేకి సంబంధించినటువంటిది ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇది అంటే మే 1 నుంచి 15 వరకు ఒకటి అండ్ 16 నుంచి 30 వరకు కూడా ఒకటి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో మంత్లీ ట్వైస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటి, అంతర్జాతీయ సౌర దినోత్సవం అంటే సో మనం ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటిది ఏంటి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారు. ఓకేనా, సో మనకి పారాగ్రాఫ్ అవసరం లేదు. అంటే సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఏవైతే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు మాత్రం ఇలా అంటే ఇంపార్టెంట్ అయినటువంటిది చదువుకుంటూ వెళ్ళాలి. సో ఇక గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారో సో మనం డిస్క్రిప్టివ్ రాయాలి కాబట్టి సో మనం అంతా చదువుకుని అర్థం చేసుకుని దాన్ని అనాలిసిస్ చేసుకొని మళ్ళీ మనం సొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో అంతర్జాతీయ సౌర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పచ్చు, మే 3న అంతర్జాతీయ సౌర దినోత్సవంగా చేసుకుంటారనమాట. పాటించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో మరి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, ఇక్కడ నేషనల్ సోలార్ మిషన్ కింద 2022 కల్లా 20 గిగావాట్ల సౌర సామర్థ్యం సాధించాలనేటువంటి లక్ష్యం అయితే నిర్దేశించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే మనం ఎలా అడగచ్చు, నేషనల్ సోలార్ మిషన్ కింద 2020 నాటికి ఎన్ని గిగావాట్ల సౌర ఇంధన సామర్థ్యం సాధించాలని భారతదేశం లక్ష్యం నిర్దేశించుకుంది అంటే అప్పుడు మనము 20 గిగావాట్లు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తిలో రూఫ్ టాప్ సోలార్ పవర్ 40% అండ్ సోలార్ పార్కులు అనేవి అధిక వాటా అయితే కలిగి ఉండడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, పిఎం కుసుమ్ మహాభియాన్ అనమాట. సో అంటే ఏంటంటే బంజరు భూములు అంటే బీడు భూములు ఉంటాయి కదండి, ఆ బంజరు భూములు ఏంటంటే సౌర విద్యుత్ని ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేయడం ద్వారా రైతులను స్వయం సమృద్ధి చేసేందుకు స్టార్ట్ చేసినటువంటిదే ఈ పిఎం కుసుమ్ మహాభియాన్ అనమాట. ఓకే, సో ఇంకా దీని లక్ష్యం ఏంటంటే భారతదేశంలోని ప్రతి ఒక్క స్టేట్లో కనీసం అంటే ఒక సోలార్ సిటీని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఈ సోలార్ అలయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ ఫ్రేమ్వర్క్. సో ఇది మనకి November 30, 2015 నాడు ఇది జరగడం జరిగిందనమాట. అయితే ఏంటంటే సో ఇక్కడ ఈ సమావేశంలో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి ఈ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో సో ఈ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే మన ఇండియాలో ఈ సోలార్
అలయన్స్ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్. అది ఎక్కడ ఉంది? హర్యానాలో ఉందన్నమాట. సో ఇక్కడ 101 అంటే 101వ సభ్య దేశంగా అమెరికా అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఇటీవల కాలంలో అంటే రీసెంట్గా నేపాల్ అనేది ఇందులో సభ్యత్వం అనేది పొందడం జరిగిందనమాట. చూడండి మనకి సో కరెంట్ ఏంటి, సో మనకి ఇంటర్నేషనల్ సోలార్ డే అనేది May 3న మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో మన ఇండియాలో నేషనల్ సోలార్ మిషన్ కింద 2022 కల్లా ఏం టార్గెట్ చేశారు, అండ్ అలాగే ఇండియాలో ఏదైనా ప్రోగ్రామ్ ఉందా, ఏదైనా పథకం ఉందా అని చెప్పేసి ఇక్కడ చూసామన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ మనం ఏమేమి చదువుతాం, లోపల పేజీల్లో మనం ఏమేమి చదువుతాం అని చెప్పేసి ఇక్కడ ఇండెక్స్ అయితే క్లియర్గా ఉందన్నమాట. సో ఈ వీడియోలో అయితే మనం పార్ట్ 1గా చెప్పుకుందామండి. సో చూడండి ఇక్కడ ఇది మనకి ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి మనం ఎకానమీలో చదువుకుంటాం కదండి. సో మనకి కరెంట్ అప్డేట్గా మనం ఇది చెప్పుకోవచ్చు. సో ఏంటండి, $50 మిలియన్ చారిత్రక గరిష్ట స్థాయిని తాకిన భారత వ్యవసాయ ఎగుమతులు, ఇండియన్ అగ్రి ఎక్స్పోర్ట్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి, లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఇక్కడ సో చూడండి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో మన భారతదేశం యొక్క అగ్రి ఎక్స్పోర్ట్స్ అనేవి 20% పెరిగాయి అన్నమాట. 20% పెరగడం వల్ల అది ఎంతగా చేరుకుంది అంటే $50.21 బిలియన్ చేరడం జరిగిందనమాట. సో అంటే ఇది ఫస్ట్ టైం ఇంత ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఓకే. సో ఎంత అండి, మనం ఈ నంబర్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో లైక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 50 ఈజీ కదా, 50 గుర్తుపెట్టుకోవడం 50 అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇది రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఏంటంటే, సో భారతదేశం అనేది ప్రపంచ రైస్ మార్కెట్లో 50% వాటా అనేది సాధించిందనమాట. అంటే సో ఈ రైస్ మార్కెట్లో సో 50% వాటా, 100% అనేది అన్ని దేశాలు అయితే అందులో 50% వాటా అనేది మన ఇండియాదే ఉందన్నమాట. ఓకేనా. సో ఇవంతా అవసరం లేదండి. ఓకే. సో ఓకేనండి. సో ఎక్కడ మనం ఎలా చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనం మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి కవర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రక్షణ ఉత్పత్తి ఆత్మనిర్భరత దిశగా మరో అడుగు. సో ఇక్కడ ఏం లేదండి, ఏంటంటే మనకి ఇంపోర్ట్స్ అనమాట, అంటే దిగుమతులు. అంటే ఇప్పుడు రక్షణ రంగంలో మనకి వెపన్స్ ఉంటాయి కదా. సో ఆ వెపన్స్ని మనం కొన్ని వెపన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. సో మన ఇండియాలోనే మనమే తయారు చేసుకోవాలి, అంటే ప్రొడక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డిసైడ్ చేసిందనమాట. అలాగే సో ఇక్కడ April 7న సో ఏవేవి మన ఇండియాలో చేయాలి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఆ లిస్ట్లో ఎన్ని ఉన్నాయంటే 101 రక్షణ ఉత్పత్తుల జాబితా అనేది విడుదల చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అయితే లాస్ట్లో మనకి 2020 నుంచి ఇప్పటి వరకు 2 లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏం లిస్టులో అంటే 209 ఆయుధ దిగుమతులు, అంటే వెపన్స్ ఉంటాయి కదండి. సో వాటిని ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి డిసైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. సో ఫస్ట్ జాబితా వచ్చేసి మనకి 2021 మేలో, అండ్ సో ఆగస్ట్ అండ్ మేలో ఫస్ట్ అండ్ సెకండ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇలా ఓన్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన భారతదేశం అనేది స్వయం సమృద్ధ భారత్గా అవుతుంది అన్నమాట. ఓకే. దాన్ని అంటారు మనం ఆత్మ నిర్భర్ భారత్. ఓకే. అది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇండియా ప్రపంచంలో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి.
సో ఇక్కడ మనం ఇదంతా అవసరం లేదండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే భారత వృద్ధి రేటు 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో మనకి 9.2% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 7.7 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 7.7 ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ అంటే ఇది ఎస్టిమేషన్ అనమాట. అంటే 7.7 అనేది మనకి ఇక్కడ ఎస్టిమేషన్ అనమాట. సో ఈ ఎస్టిమేషన్ ఎవరిది అంటే చూడండి ఇక్కడ కేపీఎంజీ నివేదిక అనమాట. కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారంగా మనకి ఈ ఇయర్లో ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 7.7 అనేది భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్లో మనకి ఎంత 9.2 అనేది ఉందన్నమాట. అండ్ ఫిక్కీ అంచనా ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ప్రకారంగా 7.4 ఉంటుందని చెప్పేసి అంచనా అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అండి సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి. సో దిబ్రూగఢ్ నుంచి సో నేను ఎక్కువగా ఎకానమీ మీద ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఎకానమీనే కదా మనకి అందరూ టఫ్ అని ఫీల్ అవుతున్నాము. ఓకే. లేదంటే మనం అన్నీ చెప్పేసుకుందామండి. సో ఒక పేపర్లో ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మన మంత్రిమండలి యొక్క నిర్ణయాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఏంటంటే ఒక పథకం ఉంటుంది. సో ఆ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడమా లేదా ఆ పథకాన్ని ఆపేయడమా, సో అట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, సో ఏంటంటే ఇక్కడ గ్రామాల్లోని పేదల జీవితాలు మెరుగుపరిచేందుకు సో కేంద్ర ప్రభుత్వం అనేది కట్టుబడి ఉందని చెప్పేసి ఇక్కడ ఏదో చెప్పారండి. ఓకే. సో ఇక్కడ మహిళలకి అండ్ చిన్నపిల్లలకి అండ్ అలాగే బాలింతలకి సో సరైనటువంటి పోషకాహారం లభించేందుకు వీలుగా సో 2024 నాటికి దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సో ఏవైతే బలవర్ధకమైనటువంటి బియ్యం ఉందో సో వాటిని పంపిణీ చేసేందుకు కేంద్ర మంత్రి మండలి అనేది ఆమోదముద్ర వేసిందనమాట. సో ఇక్కడ మనము 2024 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డేట్ వరకు కూడా సో ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, జాతీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ జాతీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ను సో 31 మార్చ్ 2026 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్ను 20 మార్చ్ 2023 వరకు కూడా పొడిగించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా సో ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో అదే అనమాట. ఓకే. సో ఈ ఆహార భద్రతా చట్టం కింద మనకి 2024 నాటికి సో దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రాష్ట్రాల్లో సో ఈ బలవర్ధకమైన బియ్యం అనేది పంపిణీ చేసేందుకు సో కేంద్ర మంత్రి మండలి అనేది ఆమోద ముద్ర అయితే వేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ 2026 మార్చ్ 31 వరకు కూడా పొడిగించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇదండి ఇక్కడ మెయిన్ మనకి ఉన్నటువంటి అంశాలు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్వయం సమృద్ధి పునాదిగా నవభారత నిర్మాణం. సో ఇక్కడంతా ఏం లేదండి. సో మనకి కోవిడ్ టైంలో మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మనకి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సో దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆత్మనిర్భర్ భారత్ 1.2.0 అండ్ 3.0 సో ఇలా అన్నీ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఎస్ఏగా కూడా ఇక్కడ మనం చదివి రాస్తే చాలా బాగుంటుందండి. ఓకే. సో ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ టైప్లో మనం చదువుకోవాలంటే సో ఏంటంటే సో ఈ ఆత్మనిర్భర్ భారత్
అనేది ఎప్పుడు ప్రకటించడం జరిగింది? సో దీన్ని అంటారు స్వయం సమృద్ధ భారత్ అన్నమాట. సో ఇది ఎప్పుడు ప్రకటించడం జరిగింది? మే 2020 మే 12, 2020 అనమాట. సో ఇక్కడ మనకి 20 లక్షలకు పైబడినటువంటి ఆర్థిక ప్యాకేజీ అంటే ఫైనాన్షియల్ ప్యాకేజీ అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా? సో అది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఆ తర్వాత 20 లక్షలకు పైబడినటువంటి ఆర్థిక ప్యాకేజీ అనేది ప్రకటించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 13 మే నుంచి 17 వరకు కూడా సో స్వయం సమృద్ధ భారత్ ప్యాకేజీ 1.0 సో ఏదైతే ఉన్నాయో సో అవి 5 స్టేజెస్గా మనకి ప్రకటించడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత 12 అక్టోబర్ 2020 సో అప్పుడు మనకి 2.0ను అండ్ నవంబర్ 12 అప్పుడు 3.0ను ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి, మనకి కోవిడ్ టైంలో ఫ్రీ రేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ సో మనకి దీనికి కేటాయించినటువంటిది 1,92,800 కోట్లు అనమాట. అండ్ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి 1.0 సో ఇక్కడ అండ్ ప్రధాన్ మంత్రి అన్నా కళ్యాణ్ యోజన ప్యాకేజీ ఓకే. అండ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 2.0 అండ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 ఓకే. అండ్ ఆ తర్వాత మనకి రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి ఈ చర్యల విలువ వచ్చేసి 12 కోట్లు, దాదాపుగా 13 కోట్లు అన్నమాట. ఓకే. సో మనకి ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ అన్నా కళ్యాణ్ యోజన ఈ అనేది మనకి 3 months వరకు మాత్రమే అందుబాటులో ఉండేదన్నమాట. సో దాన్ని ఏం చేశారంటే ఫస్ట్ 3 months పొడిగించారు, మళ్ళీ ఆ తర్వాత 3 months అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి అనేది ఈ 2022 ఇయర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 2022 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల 80 మిలియన్ ప్రజలకు ఉచితంగా రేషన్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ నంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. 80 మిలియన్ ప్రజలకు ఉచితంగా రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏంటంటే వరల్డ్లో ఉన్నటువంటి ఏవైతే మనకి భారత రాయబారుల ఆఫీసులు ఉంటాయో సో అక్కడ ఏంటంటే 14 GIS ట్యాగ్ ఉన్నటువంటి గిరిజనుల ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అంటే ఏంటంటే వాటిని ప్రదర్శించడం అనమాట. సో వాటిని అక్కడ ప్రదర్శించడం అనేది జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో చూడండి, మన ఇండియా అనేది పీపీ కిట్లు ఏవైతే తయారు చేసే దాంట్లో మనం ఇండియా అనేది 2వ పెద్ద దేశం అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే 2020లో మన ఏప్రిల్ టు డిసెంబర్ సో ఈ మధ్య కాలంలో సో ఎన్ని పీపీ కిట్స్ అండ్ మాస్క్లు తయారు చేశారో చెప్పారు ఇక్కడ, అవన్నీ అవసరం లేదండి. సో దాదాపుగా ఈ కిట్స్ ఈ మాస్క్లు అనేవి దాదాపుగా 48 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి జిఎస్టీ రికార్డులు అనమాట. సో జిఎస్టీ రికార్డ్ వసూళ్ళు కలెక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకి 2022లో వచ్చేసి మనకి ఎంత కలెక్షన్ అయింది అంటే వసూళ్ళు అయిందంటే 1,42,000 కోట్లు అనేది నమోదవ్వడం జరిగిందనమాట. అయితే జనవరిలో 1,40,986 కోట్లు అనేది అయింది. సో దీన్ని బ్రేక్ చేసి ఇప్పుడు 1,42,000 కోట్లు అనేది వసూలు అవ్వడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఇది 15% అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్
2021-22 ఈ ఫినాన్షియల్ ఇయర్లో జిఎస్టీ వసూళ్లు 1.30 లక్షల కోట్లు దాటడం ఇది 5వసారి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రస్తుత భారత జీడిపి వృద్ధి ప్రపంచంలోనే వేగవంతం. సో ఇక్కడైతే ఏదైతే రాశారండి. సో మనం ఏంటంటే మనకి ప్రీవియస్ అన్నీ కూడా మనము ఈ మ్యాగజైన్లో మనం అన్నీ చూడొచ్చండి. సో దాని ద్వారా మనకి రివిజన్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. సో మనకి లాస్ట్ కరోనా టైంలో అంటే లాక్డౌన్ టైంలో మనకి మన దేశం యొక్క జీడిపి అనేది -23.9% పడిపోవడం జరిగిందనమాట. సో అయితే మరి ఇక్కడ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి -7.2 అనేది మనకి నమోదవుతుందని చెప్పేసి మనకి బేసిక్ ఎస్టిమేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇదేనండి మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్. సో ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి టాపికే ఉంది మన ఎకానమీలో. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ 2014-15లో మన దేశంలో ఎఫ్డిఐ వాల్యూ వచ్చేసి 45.14 45.14 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఓకే, సో అప్పుడు ఎంత ఉండేది అంటే సో 45.14 బిలియన్ డాలర్స్ అనమాట. సో అప్పటి నుంచి ఇవి స్టాండర్డ్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత మనం ఇప్పుడు మన ప్రీవియస్ ఇయర్ కనుక చూస్తే 2020-21 సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో మన దేశంలో ఎఫ్డిఐల రాక అనేది మనం కనుక గమనిస్తే ఇది 1.97 బిలియన్ డాలర్లు. సో ఇది జస్ట్ ఎస్టిమేషన్ అండి. ఓకే, డాలర్లు నమోదు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఆ లాస్ట్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఇది మనకి ఎంత ఎక్కువ అంటే 10% అనేది ఎక్కువ అనమాట. అండ్ మనకి 2021-22 సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ 6 monthsలో మనకి ఎఫ్డిఐ రాక అనేది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చినటువంటి వాల్యూ వచ్చేసి 41.37 బిలియన్ డాలర్లు. సో వీటితో పోలిస్తే 4% అనేది పెరిగింది. ఎంత పెరిగింది అంటే 42.86 బిలియన్ డాలర్స్ అనమాట. సో అర్థమైందండి. సో ఎంత 2021-22 సో ఫస్ట్ 6 months ఎఫ్డిఐల రాక వచ్చేసి 46.86 బిలియన్ డాలర్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, 2021-22 అది వచ్చేసి 42.86 బిలియన్ డాలర్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి. సో లాస్ట్ 7 years అంటే 2014-21లో మన దేశంలో వచ్చినటువంటి ఎఫ్డిఐల వాల్యూ వచ్చేసి 440.27 బిలియన్ డాలర్లు అయితే రావడం జరిగిందనమాట. సో అయితే అంతకుముందు 21 years కాలంలో వచ్చినటువంటి మొత్తం ఎఫ్డిఐల వాల్యూ ఎంత అంటే 763.83 ఎంత అండి 763.83 అనమాట. సో అంటే ఇంచుమించుగా ఎంత ఎక్కువ అంటే మనకి 58% అనేది ఎక్కువ. సో ఇక్కడ మన ఈ ఆర్టికల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ 6 monthsలో ఎఫ్డిఐల రాక ఎంత అంటే మనకి 42.86 అనేది 42.86 బిలియన్ డాలర్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే అండి. సో ఇంకా మన వీడియో అనేది చాలా లెంత్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో అండి మనం ఇక్కడ చూసాం కదా చరిత్రలో ప్రథమంగా
$400 బిలియన్ అమెరికన్ డాలర్ దాటినటువంటి ఎగుమతులు. సో ఫస్ట్ మనం ఆర్టికల్ చూసాం కదా, సెకండ్ ఆర్టికల్. సో అది ఓన్లీ అగ్రి ఎక్స్పోర్ట్స్ అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనము మొత్తంగా ఎగుమతులు, సో టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనము చూస్తామన్నమాట. సో ఈ క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. సో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 అండ్ పోలీస్ ఎగ్జామ్స్ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో ఈ మ్యాగజైన్ మాత్రం చదవడం మర్చిపోవద్దు అనమాట, ఓకేనా. సో ఇందులో మనకి దాదాపు అన్ని సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవుతాయండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా వరకు కవర్ అవుతాయన్నమాట. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మనం న్యూస్ పేపర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.